హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈ రోజు మన వీడియోలో మనం డే 19 నుంచి డే 28 వరకు ఉన్న ఇనార్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డే 19 టాపిక్ వచ్చేసి మనకి జీఓసి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీని వెయిటేజ్ వచ్చి మనకి అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. సో మనకి న్యూక్లియోఫైల్ అంటే ఏం చెప్పాను? ద కాంపౌండ్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్ ఉన్న కాంపౌండ్స్, అలాగే లోన్ పెయిర్స్ ఉన్న కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి న్యూక్లియోఫైల్స్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే మనకి ఏవైతే ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్ అంటే లోన్ పెయిర్ ఉండి ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్ కింద లూయిస్ బేసిస్ కింద యాక్ట్ చేసేవన్నీ కూడా మనకి న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తాయి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి RCOO మైనస్, సో నెగిటివ్ చార్జ్ ఉంది, ఇది డొనేట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఇది మనకి న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, కార్బోనియం అయాన్ ఈస్ ఫార్మ్డ్ ఇన్. సో మనకి కార్బోనియం అయాన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇక్కడ కార్బోనియం అయాన్ అంటే ఏంటంటే కార్బోకాటియాన్ అనమాట. సో కార్బోకాటియాన్కి ఇంకో పేరేంటి? కార్బోనియం అయాన్. సో కార్బోనియం అయాన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనకి హెట్రోలైసిస్ లేదా హెట్రోలైటిక్ ఫిజన్ జరిగినప్పుడు మనకి కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే అన్ఈక్వల్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్. నెక్స్ట్, ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ ఫర్ ద ఫాలోయింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో మనకి యాసిడ్స్కి ఎసిడిటీకి ఫ్యాక్టర్స్ ఏం చెప్పాను? -I గ్రూప్స్ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ అని చెప్పాను. ఏంటి? -I గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయితే దాని ఎసిడిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సో మనకి ఇచ్చిన ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఫస్ట్ దాంట్లోని 3 -I గ్రూప్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో 2 Cls అంటే 2 -I గ్రూప్స్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్లో కూడా 2 -I గ్రూప్స్ ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్లో ఎలాంటి -I గ్రూప్స్ లేవు. సో అన్నిటికన్నా లీస్ట్ ఎసిడిక్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి -I గ్రూప్స్ లేవు. సో ఫోర్త్ ఆప్షన్ అన్నిటిలోని లాస్ట్లోనే ఉంది. సో మనకి ఎక్కువ -I గ్రూప్స్ ఎన్నిలో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి, 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది. సో ఆప్షన్ BC ఎలిమినేట్ చేసేయచ్చు. సో సెకండ్ చూసుకుంటే, సెకండ్ అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే రెండిట్లోని 2 -I గ్రూప్సే ఉన్నాయి, కానీ సెకండ్ ఆప్షన్లో మనకి ఏమున్నాయి? ఇక్కడ క్లోరిన్ ఉంది, అదే థర్డ్ ఆప్షన్లో మనకి ఫ్లోరిన్ ఉంది. సో క్లోరిన్ కన్నా ఫ్లోరిన్కి -I స్ట్రెంత్ అనేది ఫ్లోరిన్కి -I స్ట్రెంత్ ఎక్కువ. సో ఫస్ట్ ఆప్షన్ తర్వాత థర్డ్ ఆప్షన్ అనేది ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ D అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫీనోల్స్ ఆర్ హైలీ ఎసిడిక్ కంపేర్ టు ఆల్కహాల్. సో ఆల్కహాల్స్ తో కంపేర్ చేసుకుంటే ఫీనోల్స్ అనేవి మోర్ ఎసిడిక్ అని చెప్తాం. దానికి రీజన్ ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. సో రీజన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ద హయ్యర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఫీనోల్స్. ఇది మాలిక్యులర్ మాస్ కి ఎసిడిటీకి ఎలాంటి రిలేషన్ లేదు. అలాగే ద స్ట్రాంగర్ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ ఫీనోల్స్, ఇది కూడా ఆప్షన్ కాదు. సో రైట్ ఆప్షన్ ఏంటంటే ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్. సో మనకి ఫీనాల్లోని ఫీనాల్లో OH హైడ్రోజన్ పోయిన తర్వాత ఈ O- ఏదైతే ఉందో దీన్ని ఫీనాక్సైడ్ అయాన్ అంటాం. సో ఈ ఫీనాక్సైడ్ అయాన్ బై రెజొనెన్స్ వల్ల ఈ చార్జ్ అనేది మొత్తం రింగ్ అంతా డీలోకలైజ్ అయ్యి మనకి స్టేబుల్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ D అనేది మీకు కరెక్ట్ ఆప్షన్. సో ప్రోటాన్ లాస్ అవ్వగా ఫామ్ అయిన ఫీనాక్సైడ్ అయాన్ అనేది రెజొనెన్స్ ద్వారా స్టెబిలైజ్ అవ్వడం వల్ల ఆల్కహాల్స్ కన్నా ఫీనోల్స్ అనేవి మోర్ ఎసిడిక్ నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ స్టేబుల్ క్యాటియాన్ అమంగ్ ద ఫాలోయింగ్. సో మీకు క్యాటియాన్ స్టెబిలిటీ ఏం చెప్పాను? ఫస్ట్ టెర్షరీ, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ వస్తాయని చెప్పాను. సో మీకు టెర్షరీ అంటే ఎందుకు టెర్షరీ క్యాటియాన్ అనేది మోర్ స్టేబుల్? ఎందుకంటే 3 +I గ్రూప్స్ ఉంటాయి కాబట్టి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఈ కార్బన్ కేర్ని 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే 3 +I గ్రూప్స్. సో మీకు క్యాటియాన్ స్టెబిలిటీకి +I గ్రూప్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ అవ్వే కొద్దీ క్యాటియాన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం GOC లెక్చర్లో నేర్చుకున్నాం. ఓకే, ఇండక్టివ్ ఎఫెక్ట్లో. సో అన్నిటికన్నా మోర్ స్టేబుల్ ఏంటంటే ఆప్షన్ A, ఇది మనకి స్టేబుల్. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఫినైల్ ఉంది కదా,
ఈ బెంజైల్ క్యాటియాన్ అనేది మనకి స్టేబుల్ అవుతుంది అనమాట. తర్వాత C2H5 ఇందులో ఇది మనకి ప్రైమరీ కింద వస్తుంది, ఎందుకంటే CH3 CH2 ప్లస్ కదా C2H5 అంటే. సో ఈ కార్బోకాటియాన్ కి ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది ప్రైమరీ కార్బోకాటియాన్. CH3 అనేది 0 డిగ్రీ, అన్నిటికన్నా లీస్ట్. కానీ ఇక్కడ ఆన్లో ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది మీకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎమీన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్. సో మనకి ఎమీన్స్ బేసిక్ స్ట్రెంత్ అని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయి ఉండదు. ఓన్లీ స్టీరిక్ ఎఫెక్ట్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవుతుంది, కానీ మీసోమెరిక్ ఎఫెక్ట్ మీద ఎమీన్స్ బేసిటీ అనేది ఎలాంటి డిపెండెన్స్ అనేది ఉండదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ బెంజిన్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో జనరల్గా మనకి బెంజిన్ అనేది ఏంటి, బెంజిన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రోఫైల్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే ఎలక్ట్రోఫైల్ దీని వైపు వస్తుందంటే బెంజిన్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్. సో మనకి ఈ పై బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పై ఎలక్ట్రాన్స్ ని ఈ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఎలక్ట్రోఫైల్ కి డొనేట్ చేసి మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ బెంజిన్ అనేది మోర్ రియాక్టివ్ అవ్వాలంటే ఈజీగా దీని పై బాండ్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా డొనేట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో బెంజిన్ మీద మనకి ఇంకా ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసే గ్రూప్స్ పెరిగే కొద్దీ ఈ బెంజిన్ రియాక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ బెంజిన్ ఇంకా ఈజీగా ఎలక్ట్రోఫైల్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి మనకి రియాక్ట్ అవ్వగలదు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ లో గ్రూప్ ఏముంది మనకి క్లోరిన్ విచ్ ఈస్ -I గ్రూప్. సెకండ్ ఆప్షన్ లో NO2 ఇది కూడా మనకి -I గ్రూపే. థర్డ్ ఆప్షన్ లో CH3 అన్నది ఆల్కైల్ గ్రూప్ అనేది +I గ్రూప్. ఫోర్త్ ఆప్షన్ లో ఎలాంటి గ్రూప్స్ లేవు. సో మీకు బెంజిన్ రియాక్టివిటీ చూసుకున్నట్లయితే బెంజిన్ మీద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు అన్నిటికన్నా మోర్ రియాక్టివ్. తర్వాత నార్మల్ బెంజిన్. అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ ఏంటంటే బెంజిన్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే -I గ్రూప్స్ ఉన్నప్పుడు బెంజిన్ లీస్ట్ రియాక్టివ్. ఎందుకు అంటే ఈ పై బాండ్ ఇది ఎలక్ట్రోఫైల్ కి డొనేట్ చేసి రియాక్ట్ చేసే బదులు ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈ బెంజిన్ లో పై ఎలక్ట్రాన్ డెన్సిటీని దాని వైపు అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఇది అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇందులో మోర్ రియాక్టివ్ ఏంటి థర్డ్ వన్, ఎందుకంటే ఇక్కడ +I గ్రూప్ డొనేటింగ్ గ్రూప్ అనేది ఉంది. సో థర్డ్ వన్ అనేది అన్నిటికన్నా ఫస్ట్ రియాక్టివ్. సో థర్డ్ అనేది ఓన్లీ ఒక ఆప్షన్ లోనే ఉంది. సో చూసారా, మీకు ఒక ఆప్షన్ తెలిస్తే మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ సాల్వ్ చేసేయగలరు. సెకండ్ ఏమొస్తుంది నార్మల్ బెంజిన్ ఫోర్త్. తర్వాత ఈ రెండు -I గ్రూప్సే Cl NO2. ఈ రెండిట్లో కూడా మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే స్ట్రాంగ్ -I గ్రూప్ NO2 కాబట్టి ఇది అన్నిటికన్నా లాస్ట్ వస్తుంది. దానికన్నా క్లోరిన్ వీక్ -I గ్రూప్ కాబట్టి NO2 తో కంపేర్ చేస్తే దీని మీద ఇది కొంచెం రియాక్టివ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై మోస్ట్ స్టేబుల్ కార్బానియాన్. సో మీకు కార్బానియాన్ కి చెప్పేటప్పుడు -I గ్రూప్స్ పెరిగితే కార్బానియాన్ స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఈ కార్బన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ ని ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అట్రాక్ట్ చేసుకోగా తన వైపు అట్రాక్ట్ చేసుకోగా ఈ కార్బన్ అనేది స్టేబుల్ అవుతుంది అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లోని ఇవన్నీ కూడా కామనే. వీటన్నిటిలో కూడా మనకి గ్రూప్స్ ఏమున్నాయి, మనకి క్లోరిన్, బ్రోమిన్, మిథైల్ అండ్ ఫ్లోరిన్. సో మనకి -I గ్రూప్స్ పెరిగితే మనకి కార్బానియన్ స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది +I గ్రూప్ కాబట్టి. సో ABDలోని మనకి ఈ మూడు -I గ్రూప్సే. ఇందులో కూడా -I స్ట్రెంత్ దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్ కి ఎక్కువ. సో ఆప్షన్ డి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎసిడిక్. సో మళ్ళీ మీకు -I గ్రూప్ అనేది ఎసిడిటీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది, అలాగే యానియాన్ స్టెబిలిటీకి కూడా ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, సో మనకి ఎందులో అయితే -I గ్రూప్స్ ఎక్కువ ఉంటాయో అది మోర్ ఎసిడిక్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఎలాంటి -I గ్రూప్స్ లేవు. సెకండ్ ఆప్షన్ లో 2 -I గ్రూప్స్ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ లో ఒక -I గ్రూప్ ఉంది.
ఫోర్త్ ఆప్షన్‌లో డీలో చూసుకుంటే మీకు 3 - గ్రూప్స్ 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి డి అనేది మోర్ ఎసిడిక్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షో ప్లస్ ఐ ఎఫెక్ట్. సో మీకు ప్లస్ ఐ ఎఫెక్ట్‌కి గ్రూప్స్ ఏంటి? మెటైల్ గ్రూప్ అనేది మీకు ప్లస్ ఐ గ్రూప్ అన్నమాట. ఓకే. ఈ COOH, Cl, NO2 ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే -I గ్రూప్స్ అన్నమాట. ఓకే. ఇవి మీకు GOSకి సంబంధించిన ప్రాక్టీస్ క్వెషన్స్. నెక్స్ట్ బెంజిన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ అలాగే ఆరోమాటిసిటీకి సంబంధించి క్వెషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వెషన్ ద నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ బెంజిన్ అండ్ యాంట్రసిన్. సో బెంజిన్లో మనకి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే యాంట్రసిన్లో 14 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో మీకు యాంట్రసిన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది. సో మనకి ఇందులో మనకి 14 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇలా మీకు 7 పై బాండ్స్ ఉంటాయి. సో ఈచ్ పై బాండ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ టోటల్. ఓకే. అలాగే బెంజిన్లో మీకు 3 పై బాండ్స్ ఉంటాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ప్రెడిక్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 at 80 degrees centigrade. సో మనకి బెంజిన్ తీసుకున్నారు. బెంజిన్ని మనం అసైల్ క్లోరైడ్ CH3COCl అసైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేస్తాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ AlCl3. ఇది మనకి ఏంటి? ఫ్రెడెల్ క్రాఫ్ట్ అసైలేషన్ రియాక్షన్ అన్నమాట. సో ఇందులో మనకి ఏమొస్తుంది? Cl- పోయి CH3CO+ అనే ఎలక్ట్రోఫైల్ అనేది వస్తుంది. ఇది మనకి బెంజిన్ మీద సబ్స్టిట్యూట్ అయ్యి మనకి ఏమొస్తుంది? సో ఈ బెంజిన్ మీద మనకి C+O CH3 అనేది వస్తుంది. దీన్ని మనం ఏమంటాం అంటే ఇది ఎసిటైల్ గ్రూప్ కదా, ఎసిటోఫీనోన్. ఏంటి? ఎసిటోఫీనోన్. ఆప్షన్ బి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రెడిక్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్. ఇందులో మనకి ఏంటి? బెంజోయిక్ యాసిడ్ ని నైట్రేటింగ్ మిక్సర్ H2SO4 HNO3 ఏంటి? మనకి నైట్రేటింగ్ మిక్సర్. దీని నుంచి మనకి NO2+ అనే ఎలక్ట్రోఫైల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి బెంజోయిక్ యాసిడ్ లో ఇది యాసిడ్ అనేది ఏంటి? ఇక్కడ మనకి -M గ్రూప్. సో -M గ్రూప్స్ ఎప్పుడు కూడా ఏం చెప్పాను? ఇవి మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అని చెప్పాను. అంటే COOH కి ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ మెటా పొజిషన్ లో యాడ్ అవుతుంది. అంటే COOH కి మెటా పొజిషన్ లో మనకి NO2 అనేది యాడ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. అదే మీకు +M గ్రూప్స్ కానీ +I గ్రూప్స్ కానీ డొనేటింగ్ గ్రూప్స్ అలాగే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉన్నప్పుడు అవి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అని చెప్పాను. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్. సో ఈ CCl3 కూడా ఏంటి? మనకి ఇక్కడ -I గ్రూప్. సో -M అండ్ -I గ్రూప్. సో ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇది కూడా మెటా డైరెక్టింగ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే CCl3కి మెటా పొజిషన్ లోని మనకి Br2F3 అనేది బ్రోమినేషన్ కి రియేజెంట్ అనమాట. దీని నుంచి Br+ బ్రోమీనియం అయాన్ అనేది ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయ్యి ఇక్కడ మెటా పొజిషన్ లో ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఇవి మనం బెంజిన్ లెక్చర్ వీడియోలో డిస్కస్ చేసాం. సో మీరు లెక్చర్ వీడియో ఫాలో అవ్వి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ హౌ డస్ క్లోరోబెంజిన్ డిఫర్ ఫ్రమ్ బెంజిన్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో మీకు క్లోరోబెంజిన్ ఉంది అలాగే నార్మల్ బెంజిన్ ఉంది. సో ఈ రెండిట్లో కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కి సంబంధించి రిలేషన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ క్లోరోబెంజిన్ రియాక్ట్స్ మోర్ స్లోలీ దాన్ బెంజినా, రియాక్ట్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ బెంజినా, రియాక్ట్స్ ఫాస్టర్ దాన్ బెంజినా, డస్ నాట్ డిఫర్. సో మనకి క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ఇది నార్మల్ బెంజిన్. సో మీకు బెంజిన్ రియాక్టివిటీ ఏం చెప్పాను? బెంజిన్ మీద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే అన్నిటికన్నా మోర్ రియాక్టివ్. తర్వాత నార్మల్ బెంజిన్ ఒకవేళ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్. సో క్లోరోబెంజిన్ అనేది నార్మల్ బెంజిన్ కన్నా స్లోగా రియాక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మీకు ఆన్సర్ అవుతుంది. సో క్లోరోబెంజిన్ డిఫర్ ఫ్రమ్ బెంజిన్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ రియాక్ట్స్ మోర్ స్లోలీ దాన్ బెంజిన్. క్లోరోబెంజిన్ అనేది బెంజిన్ కన్నా స్లోగా రియాక్ట్ అవుతుంది. ఎందుకు? క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అవడం వల్ల ఈ బెంజిన్ లో ఉన్న పై డెన్సిటీ అనేది అది అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రోఫైల్ కి మళ్ళీ డొనేట్ చేయడం అవ్వదన్నమాట.
నెక్స్ట్ బెంజిన్ రియాక్ట్స్ విత్ అసైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 టు ప్రొడ్యూస్ ఎసిటోఫినోన్. ద రియాక్షన్ ఈస్ కాల్డ్. సో ఇందాక మనం చేసిన రియాక్షన్ మనకి ఎసిటోఫినోన్ ఫామ్ అయింది కదా, ఏమంటాం దీన్ని? ఫ్రెడిల్ క్రాఫ్ట్ రియాక్షన్, లేదా దీన్నే ఫ్రెడిల్ క్రాఫ్ట్ అసైలేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ద కాంపౌండ్ దట్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ ఎలక్ట్రోఫిలిక్ నైట్రేషన్. సో మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఏంటి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే మోర్ రియాక్టివ్. బెంజోయిక్ యాసిడ్ లో COOH గ్రూప్ ఉంటుంది, ఇది -A గ్రూప్. సో అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్. నైట్రోబెంజిన్ లో NO2 ఉంటుంది, ఇది కూడా -A గ్రూపే. బెంజిన్ అనేది నార్మల్, ఎలాంటి గ్రూపు లేనిది. టోలిన్ అంటే బెంజిన్ మీద మెథైల్ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని టోలిన్ అంటాం, అంటే మెథైల్ బెంజిన్నే టోలిన్ అంటాం. సో ఇక్కడ +A గ్రూప్ ఉంది కాబట్టి అన్నిటికన్నా ఇది మోర్ రియాక్టివ్. సో ఆప్షన్ ఏ అనేది మీకు ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద స్మాలెస్ట్ aromatic స్పీసీస్. సో మీకు aromatic స్పీసీస్ చూసుకున్నట్లయితే, aromatic అంటే ఏం చెప్పాను? అది సైక్లిక్ స్ట్రక్చర్ ఉండాలి, ప్లానర్ ఉండాలి, అన్నీ కూడా sp2 అండ్ sp హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఉండాలి. అలాగే మీకు 4n+2 పై ఎలక్ట్రాన్స్ ని ఒబే చేయాలి, అంటే ఇన్ని పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో సైక్లోప్రోపేన్, సైక్లోప్రోపీన్. సో ఇది మనకి ప్రోపీన్ అంటే ఎన్ని? 3 కార్బన్స్. సో సైక్లోప్రోపీన్ అంటే ఇది మనకి స్ట్రక్చర్. సో ఇందులో మనకి ఒక sp3 కార్బన్ ఉంది కాబట్టి నాన్ aromatic అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మీకు ఆప్షన్ అనేది అవ్వదు. నెక్స్ట్ చూసుకుంటే సైక్లోప్రోపినైల్ క్యాటియాన్. మళ్ళీ ప్రోప్ అంటే 3 కార్బన్స్, ప్రొపినైల్ ఒక బాండ్ ఉండి, క్యాటియాన్ ఇటువైపు ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇది మనకి పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్, ఇది మనకి sp2 కార్బనే. సో ఈ రూల్ ఒబే చేసింది. ఇక్కడ 1 పై ఎలక్ట్రాన్ ఉంది, అంటే టోటల్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, 1 పై బాండ్ అంటే 2 పై ఎలక్ట్రాన్స్. సో మనం 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్లోని n వాల్యూ 0 వేసినట్లయితే 4 × 0 0 అవుతుంది. సో 2 పై ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చాయి. సో ఇది మనకి aromatic అవుతుంది. నెక్స్ట్ సైక్లోప్రోపినైల్ యానియాన్ చూసుకుంటే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే, పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఉందనుకోండి, సో ఈ 5 బాండ్తో పాటు ఈ నెగిటివ్ ఛార్జ్ కూడా మనం కౌంట్ చేయాలి. అంటే టోటల్ ఇవి 2 ఎలక్ట్రాన్స్, ఇవి 2, టోటల్ 4 ఎలక్ట్రాన్స్ అనేవి కౌంట్ చేయాలి. సో 4 ఎలక్ట్రాన్స్ ఒబే చేస్తుందంటే ఇదేంటి? 4n పై ఎలక్ట్రాన్ రూల్ ఒబే చేస్తుందంటే ఇది యాంటీ aromatic అవుతుంది కాబట్టి సి కూడా అవ్వదు. తర్వాత సైక్లోబ్యూటాడైన్ అంటే సైక్లిక్ స్ట్రక్చర్ లో బ్యూటాడైన్. బ్యూట్ అంటే 4 కార్బన్స్, సైక్లిక్ స్ట్రక్చర్. డైన్ కాబట్టి 2 బైబాండ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా 4 పై ఎలక్ట్రాన్స్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది కూడా యాంటీ aromatic అవుతుంది, aromatic అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ sp2s సిగ్మా బాండ్స్ ఇన్ బెంజిన్. సో మీకు బెంజిన్ చూసుకుంటే ఇది బెంజిన్ స్ట్రక్చర్ కదా, ఇందులో ఈ 6 కార్బన్స్ కూడా మనకి ఏంటి? sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అన్నమాట. సో ఇప్పుడు కార్బన్ కార్బన్ బాండ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ sp2 బాండ్ అవుతుంది. కానీ ఇక్కడ sp2s అంటే మనకి ఈచ్ కార్బన్ కి ఒక్కొక్క హైడ్రోజన్ అనేది ఉంటుంది కదా. సో ఈ హైడ్రోజన్ s ఆర్బిటాలు, కార్బన్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాలు కలిపి మనకి ఇక్కడ ఓవర్లాప్ జరిగి sp2s సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఎన్ని ఫామ్ అవుతాయి? టోటల్ మనకి 6 కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి బెంజిన్ లో. కాబట్టి sp2s సిగ్మా బాండ్స్ కూడా ఎన్ని ఫామ్ అయినట్టు? మనకి 6 అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇలా మనకి కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ని ఇలా ఇండైరెక్ట్ గా అడిగారు. ఓకే. నెక్స్ట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈస్. సో ఇక్కడ బెంజిన్ రియాక్ట్ విత్ methyl chloride in presence of AlCl3 to form C6H5CH3 plus HCl. సో ఇక్కడ ఏమైంది? మనకి మెథైల్ గ్రూప్ యాడ్ అయింది. సో దీన్ని ఏమంటాం? ఫ్రెడిల్ క్రాఫ్ట్ రియాక్షన్, లేదా దీన్నే ఫ్రెడిల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ యాడ్ అయింది కాబట్టి ఆల్కైలేషన్, అదే అసైల్ గ్రూప్ అయితే అసైలేషన్. నెక్స్ట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఫర్ రియాక్టివిటీ ఆఫ్ పైరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ బెంజిన్. సో మీకు రియాక్టివిటీకి ఒక షార్ట్ కట్ చెప్పాను హెట్రోసైక్లిక్ లెక్చర్ క్లాస్ లో. ఏంటి? PFTB. ఏంటి? PFTB అంటే పైరోల్ అనేది అన్నిటికన్నా మోర్ రియాక్టివ్, తర్వాత ఫ్యూరాన్, తర్వాత థయోఫిన్, తర్వాత బెంజిన్. ఓకే.
సో పిఎఫ్టీబీ అనేది రియాక్టివిటీ ఆర్డర్ గుర్తుంచుకోండి. పిఎఫ్టీబీ. సో పైరల్, ఫ్యూరాన్, థయోఫిన్, బెంజిన్. ఆప్షన్ డి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్? సో మనకి పిరిడిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaNH2 అంటే సోడియం అమైడ్ రియాక్ట్ చేస్తే మనకి NH2 మైనస్ అనేది న్యూక్లియోఫైల్ కాబట్టి ఇది సెకండ్ పొజిషన్ లో యాడ్ అయ్యింది. సో మనకి 2 ఎమినో పిరిడిన్ అనేది ఫామ్ అయింది. ఇది ఏ రియాక్షన్ అంటే చిచిబాబిన్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ aromaticity ఆఫ్ 5-membered heterocyclic compounds థయోఫిన్, ఫ్యూరాన్, పైరోల్ లో మనకి aromaticity నేచర్. సో పైరోల్లో ఏంటి, మనకి పైరోల్లో నైట్రోజన్ ఉంటుంది, ఫ్యూరాన్ లో ఆక్సిజన్, థయోఫిన్ లో సల్ఫర్. మీకు ఏం చెప్పాను aromaticity వీటి మీద ఉండే లోన్ పేర్స్ ఏవైతే ఈజీగా డొనేట్ చేయగలవో అవి మోర్ aromatic అని చెప్పాను. అప్పుడే కదా ఇవి డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ కూడా రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేసి దానికి aromatic క్యారెక్టర్ అనేది వస్తుంది. సో మీకు ఎలక్ట్రోనెగటివిటీ చూసుకుంటే వీటికి ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, దాని తర్వాత నైట్రోజన్, లాస్ట్ లో సల్ఫర్. సో మనకి అన్నిటికన్నా లీస్ట్ డొనేటింగ్ కెపాసిటీ ఆక్సిజన్, ఎందుకంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి అంత ఎక్కువగా డొనేట్ చేయగలేదు. సో సల్ఫర్ అనేది మోర్ aromatic అవుతుంది. సో థయోఫిన్, సల్ఫర్ ఎక్కడుందో సో థయోఫిన్ ఈజ్ మోర్ aromatic, తర్వాత పైరోల్, లాస్ట్ లో ఫ్యూరాన్. ఓకే, నెక్స్ట్, ఫ్యూరాన్ రియాక్ట్స్ విత్ అమోనియా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినా అట్ 400 degree టు గివ్. సో ఫ్యూరాన్ ని అమోనియాతో రియాక్ట్ చేసినట్లయితే అల్యూమినా ప్రెజెన్స్ లో మనకి పైరోల్ అనేది సి అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ఫ్యూరాన్ లోని ఆక్సిజన్ ప్లేస్ లో నైట్రోజన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, పైరోల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, పిరిడిన్ ఆన్ రిడక్షన్ విత్ సోడియం అండ్ ఇథనాల్. సో పిరిడిన్ ఏదైతే ఉందో మనకి ఇలా పిరిడిన్ ఉంది కదా 6-membered హెట్రోసైక్లిక్. ఈ పిరిడిన్ దీన్ని మనం రెడ్యూస్ చేస్తే, రిడక్షన్ చేస్తే ఈ పై బాండ్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి ఇలాగా పై బాండ్స్ రిమూవ్ అయిపోయి మనకి వచ్చిన కాంపౌండ్ ఏమంటాం మనం, పైపిరిడిన్. ఏంటి, పైపిరిడిన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండర్గో డీల్-సాల్టర్ రియాక్షన్? సో మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లెక్చర్ లో చెప్పాను ఏంటి, డీల్-సాల్టర్ రియాక్షన్ అంటే 4π + 2π ఎలక్ట్రాన్ సిస్టమ్స్ అనేవి ఎడిషన్ అయ్యి మనకు ఒక ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, అని డీల్-సాల్టర్ రియాక్షన్ అంటాం. అది మనకి 5-membered హెట్రోసైక్లిక్ లోని ఒకే ఒక కాంపౌండ్ డీల్-సాల్టర్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, అది ఏంటంటే ఫ్యూరాన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్? సో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లోని ఎసిడిక్ బిహేవియర్ చూపించేది ఏంటంటే పైరోల్ అన్నమాట. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్, పైరోల్ అండర్గోస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎట్. సో మనకి పైరోల్లో మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుందంటే సెకండ్ పొజిషన్ లో జరుగుతుంది. ఓకే, సో మనకి పైరోల్లోని సెకండ్ పొజిషన్ లోని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అలాగే పిరిడిన్ తీసుకుంటే పిరిడిన్ లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ థర్డ్ పొజిషన్ లోని, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సెకండ్ పొజిషన్ లో జరిగింది. ఓకే, నెక్స్ట్, హాలోజన్ కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ద రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్ ఆటమ్ ఈజ్ మాక్సిమం ఇన్. సో మనకి హాలోజన్ ఆటమ్ ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కి సంబంధించి రియాక్టివిటీ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏంటి, ఇది ఐసోప్రొపైల్ క్లోరైడ్, సెకండ్ వన్ ప్రొపైల్ బ్రోమైడ్. సో మనకి ప్రొపైల్ అనేది రిమూవ్ చేసేయండి, ఎందుకంటే మనకి నార్మల్ ప్రొపైల్ అనేది ప్రైమరీ కింద వస్తుంది, ఐసోప్రొపైల్ అనేది మనకి టెర్షియరీ కింద వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇందులో ఐసోప్రొపైల్ కామన్. నెక్స్ట్, క్లోరిన్, బ్రోమిన్ చూసుకున్నట్లయితే మనకి రియాక్టివిటీ హాలోజన్స్ లో ఏం చెప్పాను మీకు, అయోడిన్ ఈజ్ మోర్ రియాక్టివ్, తర్వాత బ్రోమిన్, తర్వాత క్లోరిన్. సో మనకి క్లోరిన్ కాకుండా బ్రోమిన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ 2-bromo octane to 2-bromo octanol through SN2 pathway is an example of. సో మనకి SN2 మెకానిజం లో మనకి జరిగేది ఏంటంటే వాల్డెన్ ఇన్వర్షన్, ఎందుకంటే SN2 లోని మనకి న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. సో మనకి ఇన్వర్షన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటాం వాల్డెన్ ఇన్వర్షన్ అని చెప్తాం. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒకవేళ మీకు ఆన్సర్ తెలియదు కానీ
ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఎలాగా? ఆప్షన్స్ చూడండి. బేస్ ట్రైన్ అని ఉంది. సో బేస్ ట్రైన్ కి హాలోజన్స్ కి సంబంధం ఉందా? లేదు. అలాగే ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ ఇది కూడా సంబంధం లేదు. ఆప్షన్ డి కాదు. ఇంకా మిగిలింది ఏంటి? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. ఇలా కూడా అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్, ద రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ ఫాలోస్ ది ఆర్డర్. సో మీకు ఆల్కైల్ హాలైడ్స్ ఏంటి? RI. ఎందుకంటే అయోడిన్ బెటర్ లీవింగ్ గ్రూప్ కాబట్టి రియాక్షన్ ఫాస్ట్ గా జరుగుతుంది. తర్వాత RBr, RCl, RF. సో ఆప్షన్ 3 అనేది మీకు ఆన్సర్. నెక్స్ట్, సో ఈ రియాక్షన్ లో మనకి ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఇందులో మనం ఎప్పుడు కూడా ఏం చెప్పాను మీకు? హాలోజన్ లో షేర్స్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏదైతే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఉందో అది మనకి మేజర్ ప్రోడక్ట్ కింద తీసుకోవాలి. సో మనకి ఇది E2 మెకానిజం ఏంటి? ఇక్కడ OH మైనస్ అయితే ఈ ప్రోటాన్ కానీ ఈ హైడ్రోజన్ కానీ రిమూవ్ చేయాలి. ఒకవేళ ఈ హైడ్రోజన్ B హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి A ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ ఈ హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి C అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ BD ఎలిమినేట్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగింది కాబట్టి BD అనేది ఆన్సర్ కాదు. సో ఈ రెండిట్లో కూడా ఏది మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అంటే C అనేది మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. ఎందుకంటే డబుల్ బాండెడ్ కార్బన్స్ కి ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. అదే ఏలో ఏంటి? ఈ డబుల్ బాండెడ్ కార్బన్స్ కి ఓన్లీ ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూపే ఉంది. ఇటువైపు ఎలాంటి గ్రూప్స్ లేవు. సో ఆన్సర్ ఏమవుతుంది? C అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ కాబట్టి. నెక్స్ట్, 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ లో మనకి ఇది ఏంటి? ఎడిషన్ రియాక్షన్. సో మనకి దీన్ని మార్కోనికాఫ్ రూల్ బేస్ మీద మనం ప్రోడక్ట్ అనేది రాయాలి. సో మనకి ఇక్కడ మార్కోనికాఫ్ రూల్ ఏం చెప్తుంది? ఈ HCl H+ and Cl- కింద డిసోసియేట్ అయింది కదా. నెగిటివ్ పార్ట్ ఏదైతే ఉందో నెగిటివ్ పార్ట్ అనేది లెస్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ కి యాడ్ అవ్వాలి. పాజిటివ్ పార్ట్ అనేది మోర్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ కి యాడ్ అవ్వాలి. సో మనకి డబుల్ బాండెడ్ కార్బన్స్ లో ఈ కార్బన్ కి అసలు లెస్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ కి మోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో నెగిటివ్ పార్ట్ అనేది లెస్ హైడ్రోజన్ కార్బన్ కి యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ క్లోరిన్ ఏమైంది మనకి? క్లోరిన్ యాడెడ్ టు దిస్ కార్బన్, అలాగే హైడ్రోజన్ యాడెడ్ టు దిస్ కార్బన్. సో మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది? CH3 CCl CH3 CH2 CH3 అనేది మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. దీని నేమ్ చూసుకుంటే మనకి నేమింగ్ ఎలాగే వస్తుంది? నెంబరింగ్ 1 2 మనకి ఏవైతే సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో వాటికి లీస్ట్ నెంబర్ వచ్చేలా చూడాలి. 3 and 4. సో ఇది మళ్ళీ నేమింగ్ ఇచ్చాం. సో ఇందులో మనకి సెకండ్ పొజిషన్ లో 2 లో మనకి మెథైల్ అండ్ క్లోరిన్ ఉన్నాయి. సో 2 క్లోరో 2 మెథైల్ బ్యూటేన్. ఆప్షన్ C అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, RX వెన్ రియాక్ట్ విత్ AgCN. సో మీకు ఈ రియాక్షన్ చెప్పాను ఏంటి? RX అనేది AgCN తో రియాక్ట్ అయితే ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. అదే KCN తో రియాక్ట్ చేస్తే నార్మల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ AgCN ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఐసోసైనైడ్. ఓకే. నెక్స్ట్, ఎలిమినేషన్ రియాక్షన్ ఫాలోస్. మన ఎలిమినేషన్ రియాక్షన్ లో మనం యూజ్ చేసిన రూల్ ఏంటంటే సేర్జాఫ్ రూల్. ఓకే. అదే ఎడిషన్ రియాక్షన్ లో మార్కోనికాఫ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. హకుల్ రూల్ అనేది ఆరోమాటిసిటీలో యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రొడక్ట్స్ A and B ఇన్ ద రియాక్షన్స్. సో సేమ్ రియాక్షన్ ఆల్కైల్ హాలైడ్ అని AgCN తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? KCN తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సో AgCN తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఇక్కడ RNC ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. KCN తో RCN సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో A అనేది ఏంటి? RNC. సో B అనేది RCN. సో ఆప్షన్ C అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కార్బనైల్ కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ మోస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. సో మనకి ఇలా గ్రూప్ ఉంది కదా, C+H. సో ఈ ఆల్డిహైడ్స్ లో మనకి న్యూక్లియోఫిలిక్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరగాలంటే ఈ కార్బన్ అనేది ఏమవ్వాలి? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవ్వాలి.
సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవ్వాలంటే -I గ్రూప్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ అన్నిట్లో కూడా -I గ్రూప్స్ ఉన్నాయి. కానీ స్ట్రాంగ్ -I గ్రూప్ ఏంటి? ఫ్లోరిన్. సో ఆప్షన్ ఏ అనేది మీకు ఆన్సర్ అవుతుంది. సో మీకు కార్బనైల్ కాంపౌండ్స్ రియాక్టివిటీ ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది కార్బనైల్ కాంపౌండ్స్ లెక్చర్ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని బేస్ మీద ఈ క్వెషన్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెస్ట్ టు డిటర్మైన్ డిఫరెన్స్ బిట్వీన్ pentane 2-on అండ్ pentane 3-on? సో pentane 2-on స్ట్రక్చర్ పెంట్ అంటే ఏంటి? 5 కార్బన్స్. ఓకే, 2-on అంటే సెకండ్ పొజిషన్ లో కీటోన్ గ్రూప్ ఉంది. మిగిలినవన్నీ CH3, CH2, CH2, CH3. నెక్స్ట్ సెకండ్ ఏంటి? pentane 3-on అంటే థర్డ్ పొజిషన్ లో మనకి గ్రూప్ అనేది ఉంది. ఇక్కడ మనకి CH2, CH2, CH3, CH3. సో ఈ రెండింటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే అయోడోఫార్మ్ టెస్ట్ లేదా హాలోఫార్మ్ టెస్ట్ అంటాం దీన్నే. ఇక్కడ హాలోజన్ ప్లేస్ లో అయోడిన్ తీసుకున్నాం కాబట్టి అయోడోఫార్మ్ టెస్ట్. సో మనకి అయోడోఫార్మ్ టెస్ట్ లేదా హాలోఫార్మ్ టెస్ట్ ఇవ్వాలంటే ఏంటి? ఆ కాంపౌండ్ లో CH3CO గ్రూప్ అనేది ఉండాలి. అప్పుడే ఈ టెస్ట్ అనేది పాసిబుల్. సో మనకి pentane 2-on లో మనకి CH3CO గ్రూప్ ఉంది. అంటే ఇది మనకి అయోడోఫార్మ్ టెస్ట్ ని ఇస్తుంది. కానీ pentane 3-on లో మనకి CH3CO గ్రూప్ అనేది లేదు ఇక్కడ. సో ఇది మనకి అయోడోఫార్మ్ టెస్ట్ ఇవ్వదు. కాబట్టి మన క్వశ్చన్ లో ఏమడిగారు? వాట్ టెస్ట్ టు డిటర్మైన్ డిఫరెన్స్ బిట్వీన్ pentane 2-on అండ్ pentane 3-on? ఈ రెండిట్లి ఎలా డిఫరెన్షియేట్ చేయగలం అంటే అయోడోఫార్మ్ టెస్ట్. ఎందుకంటే ఇది మనకి అయోడోఫార్మ్ టెస్ట్ ఇస్తుంది కానీ pentane 3-on అనేది అయోడోఫార్మ్ టెస్ట్ అనేది ఇవ్వడు. సో అయోడోఫార్మ్ టెస్ట్ బట్టి ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ ద రియాక్షన్ ఆఫ్ CH3MgBr? సో మీకు ఏం చెప్పాను? విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే మోర్ రియాక్టివ్, కార్బన్ అనేది మోర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఈ కార్బనైల్ కార్బన్ కి 2 ఆల్కైల్ గ్రూప్స్ అంటే 2 డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది లీస్ట్ రియాక్టివ్. ఇక్కడ కూడా మనకి ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇది కూడా డొనేటింగ్ గ్రూపే. ఇక్కడ కూడా ఆల్కైల్ గ్రూప్ ఉంది. కానీ ఆప్షన్ ఏలో మనకి ఓన్లీ హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఈ కార్బనైల్ కార్బన్ కి 2 ప్లేసెస్ లో కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇవి డొనేటింగ్ గ్రూప్స్ కాదు కాబట్టి ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవడం వల్ల ఇది ఫాస్ట్ గా రియాక్టివ్ అవుతుంది. దేంతో? CH3- న్యూక్లియోఫైల్ తో. ఓకే, నెక్స్ట్, RMgX when react with CO2. సో మనకి RMgX నుంచి మనకి R- అనే న్యూక్లియోఫైల్ వస్తుంది. సో మనకి CO2 స్ట్రక్చర్ ఇదే కదా. సో ఇందులో మనకి R- ఈ కార్బన్ మీద అటాక్ చేసి బాండ్ షిఫ్ట్ అవుతుంది. సో ఏం ఫామ్ అయింది? RCO, C++O అనేది ఫామ్ అయింది. తర్వాత దీనికి ప్రోటాన్ వస్తే ఇది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి RMgX అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్లేస్ లో RLi లిథియం ఆల్కైల్ లిథియం తీసుకున్నా సరే మనకి CO2 తో రియాక్ట్ చేస్తే మనకి కార్బాక్సిలిక్ యాసిడే ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ద హాలోఫార్మ్ టెస్ట్ ఈస్ గివెన్ బై. సో మనకి హాలోఫార్మ్ టెస్ట్ ఇవ్వాలంటే ఏం చెప్పాను? CH3CO గ్రూప్ అనేది ఉండాలి. సో ఆప్షన్ ఏలో మనకి CH3CO గ్రూప్ అనేది ఉంది. ఇంకా వేరే దేంట్లో కూడా మనకి CH3CO గ్రూప్స్ అనేవి లేవు. సో ఏ అనేది మీకు ఆన్సర్. నెక్స్ట్, ద మెటల్ ప్రెసెంట్ ఇన్ టోలెన్స్ రియేజెంట్. సో టోలెన్స్ రియేజెంట్ నేమ్ ఏంటి? మనకి అమోనికల్ సిల్వర్ క్లోరైడ్ ని మనం టోలెన్స్ రియేజెంట్ అంటాం. సో సిల్వర్ క్లోరైడ్ అంటే ఇందులో ఉన్న మెటల్ ఏంటి? మనకి సిల్వర్ అన్నమాట, Ag. నెక్స్ట్, acetaldehyde reacts with HCN to form cyanohydride and this reaction is called as. సో మనకి acetaldehyde సో కార్బనైల్ కాంపౌండ్స్ లో ఎప్పుడు కూడా మనకి న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ అండర్గో హాలోఫార్మ్ రియాక్షన్? సేమ్ క్వశ్చన్. CH3CO గ్రూప్ ఉన్న కాంపౌండ్ మనకి హాలోఫార్మ్ రియాక్షన్ ఇస్తుంది. నెక్స్ట్, మెటల్ ప్రెసెంట్ ఇన్ ఫెయిలింగ్స్ రియేజెంట్. సో ఫెయిలింగ్స్ రియేజెంట్ లో మనకు ప్రెసెంట్ అయిన మెటల్ ఏంటంటే కాపర్ అన్నమాట. ఓకే, టోలెన్స్ రియేజెంట్ లో సిల్వర్ ఉంటుంది Ag, ఫెయిలింగ్స్ రియేజెంట్ లో కాపర్ ఉంటుంది. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ ఎసిటోన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ NaBH4 గివ్స్. సో మనకి ఎసిటోన్ ఫార్ములా ఏంటి?
CH3 C డబుల్ బాండ్ O CH3. సో మనకి NaBH4 నుంచి H మైనస్ హైడ్రైడ్ అయాన్ వచ్చి ఇది మనకి కార్బన్ మీద అటాక్ చేసి ఏమవుతుంది ఇక్కడ మనకి CH3 CH CH3 బాండ్ OH అవుతుంది ఇక్కడ. అంటే O మైనస్ H మైనస్ అటాక్ చేసి బాండ్ షిఫ్ట్ అయ్యి O మైనస్ తర్వాత ఇది ప్రోటాన్ తీసుకుని OH కింద కన్వర్ట్ అయ్యింది. సో మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది మనకి దీనికి నేమింగ్ ఇవ్వండి 1 2 3. సో సెకండ్ పొజిషన్ లో మనకి ఆల్కహాల్ ఉంది. సో టోటల్ 3 కార్బన్స్ ప్రొపనాల్ 2 ప్రొపనాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సైక్లో ఆల్కేన్స్ అండ్ ఆల్కిన్స్ సంబంధించి క్వశ్చన్ చూడండి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ప్రెడిక్ట్ ద ప్రోడక్ట్. సో ఇది మనకి ఎడిషన్ రియాక్షన్. ఓకే, ఈ ఎడిషన్ రియాక్షన్ లో కూడా మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఒకటే ఉంది, ట్రిపుల్ బాండ్ ఒకటే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ట్రిపుల్ బాండ్ కి ప్రయారిటీ ఇస్తాం. సో డబుల్ బాండ్ కన్నా ట్రిపుల్ బాండ్ అనేది ఇప్పుడు రియాక్టివ్ అనమాట. ఓకే, లేదు ఓన్లీ డబుల్ బాండ్ ఉంటే ఓన్లీ దానికే ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ పార్ట్ దగ్గర ఎడిషన్ రియాక్షన్ జరగాలి. సో ఇక్కడ మనం మార్కోనిక్ ఆఫ్ యూజ్ చేయాలి. ఏంటి నెగిటివ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి తక్కువ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీద నెగిటివ్ పార్ట్ యాడ్ అవుతుంది, మోర్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ యాడ్ అవుతుంది. ఓకే, సో మనకి సో ఈ పొజిషన్ దగ్గర మనకి క్లోరిన్ యాడ్ అవుతుంది, ఈ పొజిషన్ దగ్గర హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ ద మోస్ట్ స్ట్రెయిన్డ్ సైక్లోఆల్కేన్ ఈజ్. సో బేయర్ స్ట్రెయిన్ థియరీలో మోస్ట్ స్ట్రెయిన్డ్ ఏంటి సైక్లోప్రోపేన్, తర్వాత సైక్లోబ్యూటేన్, తర్వాత సైక్లోపెంటేన్, నెక్స్ట్ సైక్లోహెక్సేన్. సో అన్నిటికన్నా ఎక్కువ స్ట్రెయిన్ దేనిలో ఉంటుంది సైక్లోప్రోపేన్ లో ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా 109 degrees ఉండాల్సిన బాండ్ యాంగిల్ ఇక్కడ 60 degrees ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అనేది సైక్లోప్రోపేన్ లో ఉంటుంది. ఇది మనం బేయర్ స్ట్రెయిన్ థియరీ కాన్సెప్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. నెక్స్ట్ ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ట్రాన్స్ 1 tertiary butyl 3 methyl cyclohexane the substituents C1 and C3 respectively are. సో ఇవి మీకు కన్ఫర్మేషన్ ఐసోమెరిజం. సో మనకి ఇచ్చిన కాంపౌండ్ ఏంటి సైక్లోహెక్సేన్ లోని. సో సైక్లోహెక్సేన్ లో మనకి ఫస్ట్ పొజిషన్ లో టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ ఉంది, థర్డ్ పొజిషన్ లో మెథైల్ గ్రూప్ ఉంది. అది కూడా ఒకదానికొకటి ట్రాన్స్ లో ఉన్నాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, దీన్ని మనం కన్ఫర్మేషన్ రాయాలి అంటే చైర్ ఫామ్ లో రాసుకోవాలి. సో ఇలా చైర్ ఫామ్ రాసినప్పుడు సో మనకి ఇది ఫస్ట్ పొజిషన్ అనుకోండి, సెకండ్ పొజిషన్ అనుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ పొజిషన్ అనుకోండి. సో మనకి ఫస్ట్ పొజిషన్ లో ఏముంది మనకి టెర్షరీ బ్యూటైల్ గ్రూప్, నెక్స్ట్ మెథైల్ అనేది ఉంది. సో మనకి రెండిట్లో కూడా ఏది బల్కీ గ్రూప్ అంటే టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అనేది అన్నిటికన్నా లార్జ్ గ్రూప్. సో ఇది మనకి యాక్సియల్ పొజిషన్ లో ఉండడం ఫేవరబులా అంటే మెథైల్ గ్రూప్ ఉంటేనే ఫేవరబుల్ కాదు, 1,3 డయాక్సిల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇది మనం లెక్చర్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అలాంటిది మెథైల్ కన్నా లార్జ్ సైజ్ ఉన్న టెర్షరీ బ్యూటైల్ ఇలా యాక్సియల్ పొజిషన్ లో ఉండడం స్టేబుల్ కాదు. సో మనకి ఈ కాంపౌండ్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి ఈక్విటోరియల్ లో, అంటే టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అనే ఈక్విటోరియల్ లోని, మెథైల్ గ్రూప్ అనేది యాక్సియల్ లో ఉండాలి. ఎందుకంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి బిలో ఒకటి అబవ్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ట్రాన్స్ లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాలి. సో ఫస్ట్ వన్ ఎక్కడ ఉంది మనకి ఈక్విటోరియల్ లోని, నెక్స్ట్ వన్ యాక్సియల్. ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో ఇది మీకు అర్థం కావాలంటే లెక్చర్ వీడియో కంప్లీట్ గా చూడాలి. నెక్స్ట్ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ హెచ్బిఆర్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్. సో మనకి హెచ్బిఆర్ ఎడిషన్ దేంట్లో అబ్జర్వ్ అవ్వదు అంటే మనకి మార్కోనిక్ ఆఫ్ రూల్ ఎప్పుడు ఒబే చేస్తుంది, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అప్పుడే. అదే సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉన్నప్పుడు మార్కోనిక్ ఆఫ్ రూల్ మనం అప్లై చేయలేం. సో సిమెట్రికల్ ఆల్కిన్ అంటే ఏంటి డబుల్ బాండెడ్ కార్బన్ కి రెండు వైపులా సేమ్ గ్రూప్స్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్యూటీన్ తీసుకోండి. సో బ్యూటీన్ స్ట్రక్చర్ ఏంటి, బ్యూటీన్ అంటే 4 కార్బన్స్ 1 2 3 4. సెకండ్ పొజిషన్ లో అంటే ఈ సెకండ్ కార్బన్ కి డబుల్ బాండ్ ఉంది. సో మనకి ఈ స్ట్రక్చర్ లో ఏంటి డబుల్ బాండెడ్ కార్బన్స్ కి
ఇక్కడ ఒక మెథైల్ గ్రూప్ హైడ్రోజన్ ఇలా సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది సిమెట్రికల్ ఆల్కిన్ అవుతుంది. సో సిమెట్రికల్ ఆల్కిన్ లో మనం మార్కోనికాఫ్ రూల్ ని అప్లై చేయలేం. సో సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో ఇందులో మనకి సేమ్ మార్కోనికాఫ్ రూల్ సేమ్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ అకార్డింగ్ టు బేస్ ట్రైన్ థియరీ మోస్ట్ స్టేబుల్ సైక్లో ఆల్కిన్. సో బేస్ ట్రైన్ థియరీ బేస్ మీద స్టేబుల్ సైక్లో ఆల్కిన్ ఏంటంటే సైక్లోపెంటేన్. అసలుకి స్ట్రెయిన్ తక్కువ సైక్లోహెక్సేన్లోనే సైక్లోపెంటేన్ కన్నా, కానీ సైక్లోపెంటేనే మోర్ స్టేబుల్. ఎందుకంటే దీని బాండ్ యాంగిల్ అరౌండ్ 108 degrees వస్తుంది, విచ్ ఈస్ నియర్ టు 109 degrees. అయితే సైక్లోహెక్సేన్లో 120 degrees అనేది బాండ్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచి క్వశ్చన్ చూడండి. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కీటో హెక్సోస్. సో కీటో గ్రూప్ ఎన్లో ఉంటుంది మనకి. హెక్సోస్ అంటే ఏంటి? హెక్సోస్ అంటే 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్. సో మనకి ఇవన్నీ 6 కార్బన్సే, కానీ కీటో గ్రూప్ ఎన్లో ఉంటుందంటే ఫ్రక్టోజ్ లో మనకి కీటో గ్రూప్ అనేది ఉంటుంది. గ్లూకోజ్ అనేది ఆల్డో హెక్సోస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కిలియానీ ఫిషర్ సింథటిక్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్. సో కిలియానీ సింథసిస్ దేనికి యూజ్ చేస్తాం మనం? పెంటోజ్ అంటే 5 కార్బన్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ పెంటోజ్ నుంచి మనం హెక్సోస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కన్వర్షన్ ఆఫ్ అరబినోస్ టు డి గ్లూకోజ్ అండ్ డి మానోస్. సో కిలియానీ ఫిషర్ సింథసిస్ లో ఏం చేస్తాం? 5 మెంబర్డ్ కార్బన్ అంటే 5 కార్బన్స్ ఉన్న పెంటోజ్ అరబినోస్ షుగర్ ని 6 అంటే హెక్సోస్ కింద అంటే గ్లూకోజ్ కింద మానోస్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, నేమ్ ద రియాక్షన్ యూజ్డ్ టు షార్టెన్ ద ఓపెన్ చైన్ ఫార్మ్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్. అదే మనం షార్టెన్ ద చైన్ అంటే 6 ఉన్నది 5 కింద అంటే హెక్సోస్ నుంచి పెంటోస్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటాం అంటే రఫ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అంటాం. అంటే ఇది కిలియానీ ఫిషర్ సింథసిస్ కి ఆపోజిట్ రియాక్షన్ అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్వీటెస్ట్ ఇన్ నేచర్. సో మనకి అన్నిటికన్నా స్వీట్ గా ఉండే కార్బోహైడ్రేట్ ఏంటంటే ఫ్రక్టోజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టార్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలీసాకరైడ్. ఏంటి? పాలీసాకరైడ్. నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ట్రయోజ్. ట్రయోజ్ అంటే 3 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్ ఏంటి మనకి? గ్లిజరాల్డిహైడ్. ఓకే, నెక్స్ట్ విచ్ కార్బోహైడ్రేట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. సో మనం డి గ్లూకోజ్ ని బ్రోమిన్ H2O, కాల్షియం కార్బోనేట్ అండ్ H2O2 Fe+3 దీన్ని ఫెంటాన్స్ రియేజెంట్ అంటాం. సో వీటితో రియాక్ట్ చేస్తే ఇది ఏ రియాక్షన్ మనకి? రఫ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అన్నమాట. ఇది డి గ్లూకోజ్ అంటే 6 కార్బన్స్ ఎగ్జోస్ నుంచి మనకి పెంటోజ్ వస్తుంది. పెంటోజ్ అంటే డి గ్లూకోజ్ నుంచి డి అరబినోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎమినో యాసిడ్స్ నుంచి క్వశ్చన్ చూడండి. ద ఎమినో యాసిడ్ ఫస్ట్ సింథసైజ్డ్ ఇన్ 1850 బై కంబైన్డ్ ఎసిటాల్డిహైడ్ అండ్ అమోనియా విత్ హెసియన్ ఈజ్. సో మనకి ఎసిటాల్డిహైడ్ అండ్ అమోనియా హెసియన్ రియాక్ట్ చేసి మనకి అలనిన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎమినో యాసిడ్స్ కంటైన్ ఇండోల్ గ్రూప్. సో ఇండోల్ గ్రూప్ ఉన్న ఎమినో యాసిడ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ట్రిప్టోఫాన్. ఏంటి? ట్రిప్టోఫాన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బయూరెట్ టెస్ట్ యూజ్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్. సో మనం బయూరెట్ టెస్ట్ దేని ఐడెంటిఫికేషన్ టెస్ట్ కింద యూజ్ చేస్తాం అంటే ప్రోటీన్స్ అన్నమాట. సో ప్రోటీన్స్ ని డిటెక్ట్ చేయడానికి మనం బయూరెట్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదే మనం షుగర్స్ ని డిటెక్ట్ చేయడానికి మాలిష్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్స్ వెన్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 గివ్స్ ఎల్లో కలర్. దీన్ని ఈ టెస్ట్ ని ఏమంటాం అంటే మనం జాంటోప్రోటిక్ టెస్ట్ అంటాం. సో జాంటోప్రోటిక్ టెస్ట్ లో ఏం చేస్తాం? మనం తీసుకున్న ప్రోటీన్స్ ని కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్ట్ చేస్తే మనకి ఎల్లో కలర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎల్లో అనేది ఎల్లో అంటే జాంటోప్రోటిక్ టెస్ట్, ఇలా గుర్తుంచుకోండి. ఎందుకంటే జాంటోఫిల్స్ ఎలాగుంటే మనకి పిగ్మెంట్స్ ఎల్లో కలర్ లో ఉంటాయి. సో ఎల్లో కలర్ వచ్చిందంటే ఇక్కడ జాంటోప్రోటిక్ టెస్ట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ విచ్ ఈజ్ అన్ ఎసిడిక్ ఎమినో యాసిడ్. సో మనకి ఎమినో యాసిడ్ పేర్లో యాసిడ్ అని వచ్చిన గ్రూప్స్ అన్ని కూడా ఏంటి మనకి ఎసిడిక్ ఎమినో యాసిడ్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ విచ్ ఎమినో యాసిడ్ హ్యాస్ నో ఎసిమెట్రిక్ సెంటర్. సో మనకి ఎసిమెట్రిక్ సెంటర్ అంటే ఏంటంటే కార్బన్ కు ఉన్న 4 గ్రూప్స్ కూడా
4 డిఫరెంట్ గ్రూప్స్ అయి ఉండాలి. ఏంటి 4 గ్రూప్స్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఆ కార్బన్ ఏమంటాం అంటే ఎసిమెట్రిక్ కార్బన్ లేదా ఎసిమెట్రిక్ సెంటర్ అంటాం. సో ఏ అమినో యాసిడ్లో ఎసిమెట్రిక్ సెంటర్ ఉండదు అంటే గ్లైజిన్ అన్నమాట. ఎందుకంటే గ్లైజిన్స్ ఫార్ములా ఏంటంటే CH2 COOH NH2 ఇది మనకి గ్లైజిన్ ఫార్ములా. ఇందులో మనకి కార్బన్కి ఈ 2 హైడ్రోజన్ గ్రూప్స్ సిమిలర్ గ్రూప్సే కాబట్టి ఇది ఎసిమెట్రిక్ సెంటర్ ఉండదు. మిగిలిన ఏ అమైనో యాసిడ్ తీసుకున్నా 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో గ్లైజిన్ అనేది ఎసిమెట్రిక్ సెంటర్ లేని ఎమినో యాసిడ్. సో ఎసిమెట్రిక్ సెంటర్ లేని ఎమినో యాసిడ్స్ అన్నీ కూడా ఏంటి మనకి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఆప్టికల్లీ యాక్టివ్ అవ్వాలంటే ఇలా ఎసిమెట్రిక్ సెంటర్ ఉండాలి. ఓకే, an example of basic amino acid. సో బేసిక్ అమినో యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ అనేవి ఎసిటిక్ అమినో యాసిడ్. అలాగే ఎలనిన్ అనేది న్యూట్రల్. సో లైసిన్ వచ్చేసి మనకి బేసిక్ అమినో యాసిడ్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ పెప్టైడ్ బాండ్స్ ఆర్ డాష్ బాండ్స్. సో పెప్టైడ్ బాండ్ అంటే ఏం చెప్పాను, 2 అమినో యాసిడ్స్ ఉన్న ఒక యాసిడ్ ఎమిన్ గ్రూప్ కలిపి ఇలాగా C డబుల్ బాండ్ NH గ్రూప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం పెప్టైడ్ బాండ్ అంటాం. దీనికి ఇంకో పేరేంటి అమైడ్ బాండ్. ఏంటి అమైడ్ లింకేజ్ అనమాట దీన్ని అంటాం. నెక్స్ట్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇందాక చెప్పాను కదా కైరల్ అంటే ఎసిమెట్రిక్ సెంటర్ లేని ఎమినో యాసిడ్ ఏంటి గ్లైసిన్. సో ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఎమినో యాసిడ్ అంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ అయోడిన్ కంటైనింగ్ ఎమినో యాసిడ్. సో అయోడిన్ ఉన్న ఎమినో యాసిడ్ ఏంటంటే టైరాక్సిన్. సో మీరు బయాలజీ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉంటే మీకు టైరాక్సిన్ దాంట్లో మన అయోడిన్ సంబంధించి లింక్ అనేది ఉంటుంది. సో ఇలా గుర్తుంచుకోండి, టైరాక్సిన్ ఎమినో యాసిడ్లో అయోడిన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మనం డే 27, 28 చూసుకుంటే ఇందులో మనకి జనరల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంటో అవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఏంటి క్వాంటిటేటివ్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, అలాగే అటామిక్ స్ట్రక్చర్ సంబంధించి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మ్యాథమెటికల్లీ స్టాండర్డ్ డీవియేషన్ రిప్రజెంటెడ్ బై. సో మీకు లెక్చర్ వీడియోలో చెప్పాను ఏంటి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √సమ్మేషన్ XA మైనస్ X బార్ హోల్ స్క్వేర్ బై N అనమాట. ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్లో మనకి the probability of finding the particle in a volume dV can written as. సో ప్రాబబిలిటీ అనే మీకు ఎక్కడ టర్మ్ వచ్చినా సై స్క్వేర్ అనమాట. ప్రాబబిలిటీ ఏమంటే సై స్క్వేర్. సో మనకి ఇక్కడ సై ఉంది, ఇక్కడ సై క్యూబ్ ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ సి అనమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ వాల్యూమ్ డివి ఈస్ సై స్క్వేర్ డివి ఫార్ములా. ఓకే, సై స్క్వేర్ అనేది ప్రాబబిలిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ని ఆటంలో ఫైండ్ చేయగలిగే ప్రాబబిలిటీని ఏమంటాం సై స్క్వేర్. నెక్స్ట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv లేదా h/p. ఓకే, మొమెంటం అనమాట, ఇది మొమెంటం. అదే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కి కైనెటిక్ ఎనర్జీకి మధ్య రిలేషన్ ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2mE. ఇక్కడ ఈకే అనేది కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ కి ఏం చెప్పాను మనం, స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ hψ ఈజ్ ఈక్వల్ టు Eψ. ఏంటి hψ ఈజ్ ఈక్వల్ టు Eψ. నెక్స్ట్ ఎంజైమ్స్ ఆర్. సో ఎంజైమ్స్ అంటే ఏంటి మనకి ప్రోటీన్స్. సో ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మెటల్ అయాన్ కంటైనింగ్ విటమిన్. సో మనకి ఇందులో ఏ విటమిన్ లో మనకి మెటల్ అయాన్ ఉంటుందంటే విటమిన్ B12 లో మనకి కోబాల్ట్ +3లో మనకి కోబాల్ట్ అనేది మెటల్ కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇందులో విటమిన్ B12, దీన్ని ఏమంటే మనం సైనోకోబాలమైన్. ఓకే, నెక్స్ట్ డైఫినైలమిన్ ని ఏ టైట్రేషన్ లో ఇండికేటర్ గా యూజ్ చేస్తాము అంటే రెడాక్స్ టైట్రేషన్ లో. సో మీకు క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో టైట్రేషన్ సంబంధించి రెడాక్స్ టైట్రేషన్ చేసినప్పుడు ఇండికేటర్ కింద డైఫినైలమిన్ ని యూజ్ చేస్తాం. అదే కాంప్లెక్సోమెట్రిక్ లో ఏంటి ఈబిటి అంటే ఎరిక్రోమ్ బ్లాక్ టీని ఇండికేటర్ కింద యూజ్ చేస్తాం. ఐడోమెట్రిక్ లోని స్టార్చ్ ని ఇండికేటర్ కింద యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్
గ్రౌండ్ స్టేట్ నార్మలైజ్డ్ వేవ్ ఫంక్షన్. సో, మీకు వేవ్ ఫంక్షన్ సైకి ఫార్ములా ఏం చెప్పాను? √2/L sin n/x/L అన్నమాట ఫార్ములా. ఓకే. అవి డైరెక్ట్‌గా గుర్తుంచుకోండి. ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టార్చ్ ఎందులో యూజ్ చేస్తారు ఇండికేటర్ కింద? ఐడోమెట్రిక్ టైట్రేషన్‌లో స్టార్చ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ డాష్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ కెనాట్ బి మెజర్డ్ సైమల్టేనియస్లీ. సో, హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఒక ఎలక్ట్రాన్ పొజిషన్‌ని, మొమెంటమ్‌ని ఒకేసారి మనం మెజర్ చేయలేము. ఓకే. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి మనకి? h/mv మాస్ ఇంటూ వెలాసిటీ లేదా h/p. దీన్ని మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా రాయాలంటే h/√2me. ఓకే. ఇది మనకి ఫార్ములా. నెక్స్ట్ సో, ఇవి మనకి డే 19 నుంచి డే 28 వరకు ఉన్న ప్రాక్టీస్ క్వెషన్స్ అన్నమాట. ఓకే. సో, దీంతో మనకి ఆర్గానిక్ సంబంధించి ప్రాక్టీస్ క్వెషన్స్ లెక్చర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో, నెక్స్ట్ మనం నేమ్డ్ రియాక్షన్స్ సంబంధించి ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నేమ్డ్ రియాక్షన్ నుంచి మీకు అరౌండ్ 8 నుంచి 10 క్వెషన్స్ 8 to 10 క్వెషన్స్ మీకు నేమ్డ్ రియాక్షన్స్ నుంచే వచ్చే ఛాన్స్ ఉంది. సో, వీటికి సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అరౌండ్ 25 to 30 క్వెషన్స్ వరకు మనం డిస్కస్ చేద్దాం. ఆ క్వెషన్స్ దాటి మీకు ఇంకా నేమ్డ్ రియాక్షన్ నుంచి కొత్త క్వెషన్స్ అనేవి రావు. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ క్వెషన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మీ క్లాస్మేట్స్‌కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.